ఆ టైప్‌లో మనం బతికే ఒక బ్యాచిలర్ బతుకు. ఇద్దరు పడుకోవాల్సిన రూమ్‌లో ముగ్గురు పడుకొని సచ్చింటారు. అదే పెద్ద షేరింగ్. సరే అందులో ఒకడికి అలవాటుంటది. మామ క్లైమేట్ బావుంది ఏమంటావు అంటాడు. అరే నా దగ్గర 100 ఉందిరా అంటాడు. నీకెందుకురా నేను చూసుకుంటా అంటాడు. ఎవరికో ఒకరికి ఫోన్ చేసి అర్జెంట్‌గా తెలుసా 150 కావాలి పెట్రోల్ అయిపోయింది. నేను ఇప్పుడు పోకపోతే అమ్మా టార్చర్ అంటే ఆ పిల్ల నమ్మకం 150 ఎంతో చేసి. సో అప్పుడు అన్ని కలిపితే ఒక 300, 400 చిల్లర అయింది. ఎంతో బానే ఉంది. ముగ్గురున్నాం మనుషులు హాఫ్ తాగాలి. హాఫ్ కంటే చెరోకి 2 గ్లాసులు ఏస్తే అయిపోద్ది. తర్వాత ఏంటి? ఈ సందేహంలో ఈ బాటిల్ అయిపోయి ఉంటుంది. అరే ఏంట్రా పిల్ల తాగేసారా అప్పుడే అంటాం. ఇప్పుడే అయిపోయింది వాడు తెచ్చాడంటే పద మామ నేను తెస్తా అంటాడు. ఆహాహా! మురికాల్లో పంది పొర్లుతున్నప్పుడు పొరపాటున వర్షం పడి ఆ పంది మీద ఉన్న బురద పోతే ఎలా ఉంటదో అలా ఒడుస్తాడనమాట. ఏంటి కర్రీ పాయింట్స్‌కెళ్ళి కర్రీస్ కూడా తెచ్చుకొని, గుప్పెడు రైస్ పెట్టుకొని తాగి తిని పడుకుంటాం. ఇది ఇక్కడి దాకా బావుంటది. తాగేసి రోడ్లెక్కడాలు, తాగేసి బండ్లు తోలడాలు, తాగేసి కార్లు తోలడాలు, తాగేసి అమ్మాయిలతో మాట్లాడడాలు, ఇవి చేయకపోతే మీ జీవితం ఇప్పుడు నేను చెప్పిన సంతోషంగా నాలాగా చెప్పుకోవచ్చు.